హలో అండ్ వెల్కమ్ టు దైవి కూలీ అండ్ వార్ 2 ఉన్నమాట చెప్పేస్తాను భయ్య. అట్ ప్రెసెంట్ కూలీకే హైప్ ఎక్కువ ఉంది. ఆ బుకింగ్స్ చూసారా బీభత్సంగా ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే 75 crore మార్క్ ని టచ్ చేస్తుందంటే ఏ రేంజ్ లో టికెట్స్ తెగుతున్నాయో ఆలోచించండి. కానీ కూలీ ఫైర్ అలానే ఉంటుందా? సినిమాకి ఇచ్చిన ఏ సర్టిఫికేట్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? నార్త్ సైడ్ ఈ మూవీ సిచ్యువేషన్ ఏంటి? ఇంకా వార్ 2 విషయానికి వస్తే మొన్నటి వరకు హైప్ కొంచెం తక్కువ ఉంది అనేది నిజం. కానీ ఎప్పుడైతే ఈవెంట్ లో ఎన్టీఆర్ డబల్ కాలర్ ఎగరేశారో హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆల్సో హృతిక్ కూడా వచ్చి సేమ్ పోస్ రీక్రియేట్ చేశారు. ఇది చాలదు, వార్ 2 మీద ఇద్దరు హీరోస్ ఎస్పెషల్లీ మన తారక్ కన్నా ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చెప్పడానికి. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఇంతవరకు వార్ 2 బుకింగ్స్ ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయిలో లేవు. కానీ మొన్న ఈవెంట్ లో ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ చూశాక ఈ సిచ్యువేషన్ ఏమైనా మారబోతుందా? ఈ ఈవెంట్ సినిమా మీద హైప్ జనరేట్ చేయడానికి ఎంత హెల్ప్ అయింది? వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ స్లోగా ఉండడానికి రీజన్ ఏంటి? కూలీతో కంపేర్ చేస్తే వార్ 2 కున్న అడ్వాంటేజెస్ ఏంటి? అసలు కూలీ వర్సెస్ వార్ 2 బాక్స్ ఆఫీస్ ఫైట్ ఎలా జరగబోతుంది? కూలీ వర్సెస్ వార్ 2 పాయింట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ రెండు మూవీస్ లో ఏ మూవీకి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఇవన్నీ ఈ